సినిమా అంటే మనకి ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఫైట్స్ అనే అనిపిస్తుంది. కానీ బిహైండ్ ది సీన్స్లో జరిగే కొన్ని ఇష్యూస్ ఇండస్ట్రీని లిటరల్లీ షేక్ చేస్తాయి. కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాక హ్యూజ్ సక్సెస్తో పాటు పెద్ద కాంట్రవర్సీస్ కూడా ఫేస్ చేశాయి. ఇప్పుడు అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక తెలుగు స్టేట్స్లో పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే హీరో క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు. స్మోకింగ్, డ్రింకింగ్ సీన్స్ ఎక్కువ. లవ్ ఫెయిల్యూర్ తర్వాత బిహేవియర్ కూడా రాగా చూపించారు. కొంతమంది ఇది యూత్ మీద రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది అని క్రిటిసైజ్ చేశారు. కానీ ఆపోజిట్ సైడ్లో యూత్ మాత్రం ఇది రియలిస్టిక్ సినిమా, రియల్ ఎమోషన్స్ చూపించారు అని సపోర్ట్ చేశారు. రిజల్ట్ ఏంటంటే కాంట్రవర్సీ వల్ల ఇంకా హైప్ పెరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. పోకిరి రిలీజ్ ముందు నార్మల్ మాస్ మూవీ అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ కంప్లీట్ డిఫరెంట్. అండర్ కవర్ ట్విస్ట్ ఆడియన్స్కి షాక్ ఇచ్చింది. కానీ కొంతమంది క్రిటిక్స్ వైలెన్స్ ఎక్కువ, డార్క్ టోన్ అని కామెంట్స్ ఇచ్చారు. అయినా ఆడియన్స్ మాత్రం ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో మాస్ మూవీస్ స్టైల్ చేంజ్ అయింది. బాహుబలి స్టార్ట్ అయినప్పుడు చాలామంది డౌట్ పడ్డారు. బడ్జెట్ చాలా ఎక్కువ, తెలుగు సినిమాకి ఇది టూ బిగ్ అని అనిపించింది. పాన్ ఇండియా కాన్సెప్ట్ అప్పట్లో కామన్ కాదు. అందరూ అనుకున్నారు రిస్క్ ప్రాజెక్ట్ అని. కానీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విజన్ క్లియర్గా ఉంది. రిలీజ్ అయ్యాక ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళింది. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ కాంట్రవర్సీ కాకపోయినా బిగ్గెస్ట్ రిస్క్ డిబేట్ జరిగింది. విలేజ్ అడాప్షన్ కాన్సెప్ట్ చాలా యూనిక్. రిలీజ్ అయ్యాక చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. రియల్ లైఫ్లో కూడా విలేజెస్ అడాప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని ప్లేసెస్లో స్టోరీ ఒరిజినాలిటీ గురించి డిస్కషన్స్ వచ్చాయి. అయినా సినిమా మెసేజ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆడియన్స్ ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, అది సొసైటీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీ ఒపీనియన్లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏది? ఈ మూవీస్లో మీకు ఫేవరెట్ ఏది? కామెంట్స్లో చెప్పండి.